ప్రజెంట్ తెలంగాణలో సంచలనంగా మారినటువంటి విషయం బండి భగీరథపై పోక్సో కేసు. ఇటు ఇతను కూడా హనీ ట్రాప్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ బండి సంజయ్ కుమారుడు ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో ఆయన ముందు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఈయన ఇంతకు ముందుకు చేసినటువంటి ఆ పనులు కావచ్చు, ఏదైతే మహీంద్రా యూనివర్సిటీలో కావచ్చు, ఇంకా ఇతరత్ర పనులు ఏవైనా ఈయన పాల్గొన్నటువంటి పార్టీలలో ఈయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త కొత్త ప్రశ్నలకు తావిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా ఈ కేసు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నిర్ణయం మొత్తం కూడా వన్ సైడ్గా మారినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 100% బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తప్పు చేసిండు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీని మీద దాదాపు 8వ తారీఖు కేసు నమోదైతే పేట్ బషీరాబాద్లో ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం కొంత గమనార్హంగా మారినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు కావడంతో ఈ కేసుకు ముందరకు పోవట్లేదు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్టులు సోషల్ మీడియాలో ఈ వార్తని చక్కర్లు కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా తెలంగాణ పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తలేదు ఇప్పటి వరకు, ఈరోజు వరకు. అయితే ఈరోజు సంచలనంగా మారినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు విషయంలో సివి ఆనంద్ ఎవరైతే ఉన్నారో మన డీజీపీని క్వశ్చన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు ఈ కేసుని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు జాప్యం చేసిర్రు ఈ కేసులో అని చెప్పి డీజీపీని క్వశ్చన్ చేస్తే నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఏదైతే ఉన్నదో ఆ విషయంలో మేమందరం కూడా కొంత బిజీగా ఉండి ఈ కేసు నెగ్లెక్ట్ అయిందని చెప్పి ఆయన సమాధానం ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ఈయన మన బండి సంజయ్ ఇద్దరు కూడా చాలా మిత్రులు కాబట్టి సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఈ కేసులో కొంత జాప్యం జరుగుతూ ఉన్నదని చెప్పి ఇప్పటికే భావిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బండి భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది. నిజంగానే బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇదే పోక్సో కేసు విషయంలో ఒకానొక సందర్భంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ పోక్సో కేసు కాబట్టి 24 గంటలు గడవక ముందుకే మెజిస్ట్రేట్ ముందల ఆమె ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు, పేరు చెప్పింది కదా, ఎందుకు బయట దేశం వాళ్ళు కాదు కదా, వాళ్ళు బయటికి పోయి పట్టుకురావాల్సిన అవసరం లేదు కదా, మన లోకల్ వాళ్ళే కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కేసు విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి చొరవ చూపించి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టాలి అని చెప్పి గతంలో ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పిండో ఇది ప్రజెంట్ ఆయన కొడుకు ఎందుకు అమలు కాదని చెప్పి కూడా నేటిజన్లు కామెంటరీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ కేసు విషయంలో మీడియాను కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం కూడా ఆయన చేతుల్లోకి తీసుకొని పాజిటివ్గా వార్తలు నడిపించే విధంగా ఇప్పటికే ప్రయత్నం చేసిండు బండి సంజయ్. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా బండి సంజయ్ గుప్పిట్లో ఉండి వార్తలు దానికి విభిన్నంగా నడిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా పూర్తిగా వన్ సైడ్ అయ్యి ఇదంతా కూడా ఖచ్చితంగా ఇందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తప్పుంది 100% అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రజలు ఒకవైపు ఇప్పటికే తీర్పిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రీసెంట్గా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మహిళా మనులందరూ కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. కొంత స్వామిక వాదులు కావచ్చు, ప్రజా సంఘాల వాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది నాయకులు కూడా ఏ రోజైతే మనకు ఈ కేసు వెలుగులోకి వచ్చిందో అదే రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహించి ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని ఈ రోజు కూడా మహిళా కమిషన్ ఏదైతే ఉందో మహిళా కమిషన్కి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి లీగల్ టీం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులందరూ కూడా దీన్ని ఒక సుమోటోగా తీసుకొని తక్షణమే న్యాయం జరిపించాలి, బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, తప్పు చేసినందుకు నిందితుని అదుపులోకి తీసుకోవాలి, ఇంకా ఎందుకు బయట ఉంచుతున్నారు, పోక్సో కేసును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా విమర్శల జల్లు కురిపిస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఏ క్షణమైనా
ఏ క్షణమైనా బండి భగీరథ్ని ఈరోజు అరెస్టు చేయనున్నారు అని చెప్పి సమాచారాలు ఇప్పటికీ అందుతూ ఉన్నాయి. రీసెంట్గా అంటే బండి భగీరథ్ని నిన్న మొన్న అరెస్టు చేయకపోవడానికి కారణం ఏంటంటే మోడీ రాకకు కొంత లోబడి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇది అయిపోయిన తర్వాత, ఈ టర్మ్ అయిపోయిన తర్వాత, ఖచ్చితంగా మోడీ వెళ్ళిపోయిన తర్వాత, ఈ మీటింగ్ తర్వాత ఈ కేసు విషయం చూద్దామని చెప్పి పోలీసులకు కొంత ఇంటర్నల్గా చెప్పినటువంటి సమాచారం కూడా బయటికి లీక్ అయ్యి ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నటువంటి అంశం. చూడాలి ఏం జరుగుతూ ఉన్నది. నిజంగానే బండి భగీరథ్ని ఈరోజు అరెస్టు చేస్తారా, లేకుంటే ప్రజలు అనుకునేటట్టుగా చీకటి ఒప్పందంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తాడా, రేవంత్ రెడ్డి పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద నిన్న చూసినాం ప్రియమిత్రుడు బండి సంజయ్ అని, అంటే ఇట్లాంటి కేసు తర్వాత కూడా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటే దాన్ని కూడా తెలంగాణ ప్రజలు కొంత నెగిటివ్గా తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదైతే బీజేపీ అగ్రనాయకుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు మాట్లాడుతూ ఒకవేళ నిజంగా బండి భగీరథ్ చేసింది అలా తండ్రికి ఎట్లా పూస్తారో అది కొడుకు చేస్తే తప్పు, తండ్రికి పుయ్యడం సరికాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే 99% ఆయన కూడా నమ్ముతా ఉన్నాడు కేసులో బండి భగీరథ్ నిందితుడు అని చెప్పి. అందుకే ఆయన మాటలు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ఆయన తప్పు చేస్తే అది వాళ్ళ తండ్రికి ఎట్లా పూస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడే తప్ప తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ ఆయన నిజంగానే బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయకపోగా ఇట్లాంటి వ్యాఖ్యలు కొన్ని ఇంకా బలమైన ప్రశ్నలకు తావిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ బండి సంజయ్ కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు, మేము ఏం తప్పు చేయలేదని చెప్పి. నిజాలేందనేది కూడా ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. అందులో చేసినటువంటి దర్యాప్తులో ఖచ్చితంగా బయటపడతాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఈ డీజీపీని ఈ విషయంలో, ఈ కేసు విషయంలో దర్యాప్తు చేయాలి, మీరు ఈ కేసుని కొంత ముందలికి తీసుకుపోవాలి, 8వ తారీఖు నమోదైనటువంటి కేసు పట్ల ఎందుకు జాప్యం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. కానీ పోక్సో కేసులో 24 గంటలకు గడవక ముందుకే ఖచ్చితంగా నిందితుని కావచ్చు, అటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితురాలని కావచ్చు ఆ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవాలి, మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పకపోవడంతో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ని ఈరోజు సాయంత్రం, ఈరోజు నైట్ లోపు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేస్తారని చెప్పి కూడా బలమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాల్సి ఉంది అసలు ఏం జరుగుతూ ఉన్నది. ఈ కేసులో ఖచ్చితంగా నిందితుడిగా మిగలబోతూ ఉన్నాడా, లేదంటే ఈయన చెప్తున్నట్టుగా హనీ ట్రాప్ చేసి ఏదైతే నేను 50,000 ట్రాన్సాక్షన్ చేసినా ఇదన్నీ కూడా చెప్తా ఉన్నారో మరి దానికి లోబడే మన ప్రభుత్వం చీకటి ఒప్పందంతో, బీజేపీ చీకటి ఒప్పందంతో మళ్ళొకసారి నిరూపించుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నదా, వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.